నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. డబ్బులు చెట్లకే కాస్తాయి. ఎస్, ఖచ్చితంగా చెట్లకే కాస్తాయని ఇంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నానో తెలియాలంటే నేను చెప్పే ఈ ఆసక్తికరమైన కథనంలోకి ప్రవేశించండి. జూలై 3వ తారీఖున టోక్యో సిటీలోని ఏటీఎంల వద్ద సందడి మొదలైంది. డిజిటల్ మనీకి అలవాటు పడిన జపాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త కరెన్సీ దెబ్బకు హఠాత్తుగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వైపు యూటర్న్ తీసుకుంది. ప్రపంచంలో తొలిసారి 3D హాలోగ్రఫీ టెక్నాలజీతో తయారైన కొత్త కరెన్సీని చూసి ఉబ్బి తబ్బిబ్బవుతోంది జపాన్ యువత. తళతళలాడే సరికొత్త యెన్ డబ్బు కాగితాల్ని లెక్కింపు మిషన్లో వేస్తే పక్షి రెక్కల శబ్దాన్ని తలపిస్తోందని జపాన్ కుర్రకారు సంబరపడిపోతోంది. 10,000 నోట్ను చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. సాధారణ ఏటీఎంలే కాదు, ఏకంగా బస్సుల్లో కూడా డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంలను ఏర్పాటు చేసింది జపాన్ ప్రభుత్వం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత జపాన్ ప్రభుత్వం కొత్త నోట్లను ప్రింట్ చేయించింది. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కి గ్రాండ్ ఫాదర్ గా చెప్పుకునే జపాన్ ఇప్పుడెందుకు కరెన్సీ ముద్రణ చేపట్టింది అనే అనుమానం రావచ్చు. మన దేశంలోనే కాదు, జపాన్లోనూ దొంగ నోట్ల దందా జోరుగా నడుస్తోంది. దీన్ని అరికట్టేందుకు కొత్త కరెన్సీని ముద్రించాలని ఆ దేశ ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడవుగా నేపాల్ కీకారణ్యాలకు దూతలను పంపింది. కొత్త నోట్ల ముద్రణకు అవసరమైన ఆరగేళి పువ్వులు తెచ్చేందుకు అధికారుల బృందాలను పురమాయించింది. అంతే, 6 మాసాల్లో కంటికి ఇంపుగా కనిపించే అపురూపమైన కొత్త నోట్లు రెడీ అయిపోయాయి. రయ్యమని పరిగెత్తే బస్సులో టపటపామని శబ్దం చేస్తూ కొత్త నోట్లు జపనీయుల జేబుల్లోకి చేరిపోతున్నాయి. ఏటీఎం మెషిన్ల వద్ద డబ్బు డ్రా చేసిన వారు వాటిని తిప్పి తిప్పి చూస్తూ తెగ ముచ్చట పడిపోతున్నారట. హిమాలయ పర్వత సానువుల్లో పూసే అద్భుత పరిమళాలు వెదజల్లే ఆరగేళి పువ్వులకు జపాన్ కరెన్సీ ముద్రణకు ఏం సంబంధమని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాను. ఇందులో చైనా కుట్రలను, జపాన్ ఉపాయాలను, భారత్ ఆసక్తిని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. సామెతలేవి గాల్లో పుట్టవు, జీవితానుభవంలోంచే పుట్టుకొస్తాయి. డబ్బులు చెట్లకు కాస్తాయా అని పెద్దలు శ్రమ ప్రాధాన్యత చెప్పే సూక్తిని మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం. కానీ అందులోనే సందేహాన్ని కూడా వదిలి వెళ్లారు పెద్దలు. ప్రపంచాన్ని నడిపే చోదక శక్తిగా భావించే కరెన్సీ నోట్లు కూడా చివరకు ప్రకృతిని ఆశ్రయించక తప్పని స్థితి. ప్రాచీనత పదే పదే చెప్పేది ఇదే, తాత్వికత. ఎంత సంపన్న దేశమైనా, ఎన్నెన్ని సాంకేతిక ఆవిష్కరణలు చేసినా కాసుల కక్కుర్తికి అతి చిన్న నిరుపేద దేశాన్ని ఆశ్రయించక తప్పలేదు. జపాన్ వాణిజ్య వీధుల్లో కొత్త నోట్లు సందడి చేస్తుంటే వాటి తయారీకి ముడిసరుకు అందించిన నేపాల్ మాత్రం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నేపాల్ వనరులపై కన్నేసిన చైనా అన్నీ కాజేయాలని చూస్తోంది. భారత్ అడ్డుపడుతోందనే బెంగతో తాత్కాలికంగా కొంత తప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే 2వ హిందూ దేశంగా పేరున్న నేపాల్ పర్వత సానువుల్లోని చెట్లకు జపాన్ కొత్త నోట్లు పువ్వుల్లా పుట్టుకొచ్చాయి. అపార వనరులున్న నిరుపేద దేశం నేపాల్ ఇప్పుడు సంపన్న దేశం జపాన్కు కొత్త కరెన్సీని అందించడంలో ఎలా తోడ్పడిందని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. హిమాలయ పర్వతాల్లోని లోతట్టు లోయల్లో పూసే ఆరగేళి పువ్వుల నుంచి తీసిన గుజ్జుతో నాణ్యమైన కాగితం తయారవుతుంది. ఈ కాగితంతోనే జపాన్ కరెన్సీ తయారవుతుంది. హిమాలయాల్లో తప్ప మరెక్కడా దొరకని ఈ ఆరగేళి పువ్వుల కోసం ప్రపంచ పేపర్ మార్కెట్ వెంపర్లాడుతోంది. ప్రపంచంలో ఏటా 400 మిలియన్ మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి అవుతోంది. అయితే బాగా డిమాండ్ ఉన్న పేపర్ ఉత్పత్తి మాత్రం 1% మించదని లెక్కలు చెబుతున్నాయి. నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరాల్లో మంచు కప్పుకున్న లోయల్లో పండే ఆరగేళి పంటలపై చైనా ఏనాడో కన్నేసింది. వాటిని సొంతం చేసుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎవరెస్ట్ పర్వతాలకు వెళ్లే దారుల్లో, ఎత్తైన మంచు పర్వతాల్లో, కొండ చర్యల్లో పండుతుంది ఈ ఆరగేళి పంట. దీన్నే జపనీయులు మిత్సుమతా చెట్లు అని అంటారు. సాంకేతికంగా పేపర్ బుష్ అని పేర్కొంటారు. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ పువ్వులే కరెన్సీ నోట్ల తయారీకి ముడిసరుకు. హిమాలయాల్లో పండే ఆరగేళి పువ్వుల గురించి జపాన్ ప్రభుత్వానికి ఎలా తెలిసింది అనేది చాలా ఆసక్తికరమైన చరిత్ర. 80ల ఆరంభం నుంచే నేపాల్ నుంచి ఉపాధి కోసం నిరుద్యోగులు టోక్యో బాట పట్టారు. పారిశ్రామికత వైపు అడుగులు వేస్తున్న జపాన్లోని పెద్ద పెద్ద కంపెనీల్లో కూలీల్లా చేరిపోయారు. తాము పనిచేసే చోట మేస్త్రీలను మెప్పించేందుకు స్వదేశం నుంచి తెచ్చిన రకరకాల వస్తువులను బహూకరించేవారు. మరీ ముఖ్యంగా నేపాల్ డాగర్లంటే జపనీయులకు చాలా ఇష్టం. నేపాల్లో తయారయ్యే రకరకాల ఆయుధాలన్నా అంతే ఆసక్తి. కత్తులు, కటార్లతో పాటు అప్పుడప్పుడు తమ దేశం నుంచి తెచ్చిన సువాసన వెదజల్లే పువ్వులతో బొకేలు తయారు చేసి ఇచ్చేవారు.
1990లో ఈ బొకేల్లోని పువ్వుల్ని పరిశీలించిన ఓ జపాన్ పారిశ్రామికవేత్త వాటిలో ఏదో ఉందని కాకతాళీయంగా అనుకున్నాడు. అనుకున్నదే తడవు వాటిని తన సన్నిహిత మిత్రుడైన ఓ బొటానిస్ట్ కు చూపించాడు. వాటిని తేరిపారా చూసిన తర్వాత తదుపరి పరిశోధనల కోసం ల్యాబ్ కు తీసుకువెళ్లారు. అది కేవలం అద్భుత పరిమళాలు వెదజల్లే పువ్వు మాత్రమే కాదని, దాని నుంచి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన పేపర్ ను తయారు చేయవచ్చని చెప్పాడు. అట్లా ఆరగేళి పువ్వులు జపాన్ చేరిపోయి పచ్చ నోట్లుగా మారిపోయాయి. జపాన్ సుదీర్ఘకాలంగా నాణ్యమైన కరెన్సీ కాగితం కోసం వేట సాగిస్తూనే ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి నాణ్యమైన అన్ని రకాల కాగితాలను తెప్పించి పరిశీలించింది. కానీ జపాన్ సృజనాత్మక మేధకు ఇవేవీ నచ్చలేదు. మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకున్న ఆ దేశ శాస్త్రవేత్తలు 3D హోలోగ్రఫీ టెక్నాలజీతో నోట్లను ముద్రించాలని భావించారు. అంతేకాదు అవి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కూడా అనుకున్నారు. మన దేశంలో కరెన్సీ నోట్ల తయారీ కోసం ఆర్బీఐ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజైన్ NID లాంటివి ఎలా ఉంటాయో అలాగే జపాన్లో కరెన్సీ తయారీ డిజైనింగ్ విభాగానికి ఆరగేళి పువ్వుల వ్యవహారం తెలిసిన వారు కూడా ఆఖరు దశ పరిశీలన చేశారు. ఏళ్లుగా నిరీక్షిస్తున్న తమ కల ఫలించిందనే ఆనందంలో కొత్త నోట్లను కొన్నింటిని మచ్చుకు తయారు చేసి చూశారు. ప్రయోగం విజయవంతమైంది. ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడింది. 80వ దశకం ఆరంభంలోనే నేపాల్ వనరులను కాజేసేందుకు చైనా పకడ్బందీ ప్రణాళిక రచించింది. స్వతంత్ర రాజ్యంగా ఉన్న సిక్కిం 1975లో భారత్ లో విలీనమైన తర్వాత నేపాల్ చైనాకు దగ్గరైంది. వ్యూహాత్మక అవసరాల రీత్యా నేపాల్ ను చేరదీసింది చైనా. అంతేకాదు సాంస్కృతిక విప్లవం పేరిట పెద్ద ఎత్తున హింస పెచ్చరిల్లిన తర్వాత కాలంలో చైనా క్రమంగా పెట్టుబడిదారీ విధానం వైపు చూడడం మొదలుపెట్టింది. పారిశ్రామిక అవసరాల కోసం నేపాల్ లాంటి వనరున్న దేశాలను మచ్చిక చేసుకోవడం ఆరంభించింది. నేపాల్లో ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు వెళ్లే దారుల్లో ఏపుగా పండే ఆరగేళి పంటలపై చైనా కన్నుపడింది. వాటిపై పరిశోధనలు చేసిన తర్వాత ఎగుమతులు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అనుకున్నంత సులభంగా డ్రాగన్ ఎత్తులు ఫలించలేదు. ఈలోపు నేపాల్ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. 90వ దశకం చివరలో వామపక్ష తీవ్రవాదం దేశంపై ఆధిపత్యం సంపాదించింది. సాయుధ తిరుగుబాటు లేవదీసింది. రాచరిక పాలనను కూలదోసింది. ఆ తర్వాత ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాలన్నీ చైనాకు వంతపాడుతూ వచ్చాయి. జీ హుజూర్ అన్నాయి. ఇప్పటి వరకు చైనా తన కరెన్సీ తయారీకి మల్బరీ చెట్ల గుజ్జును ఉపయోగిస్తోంది. అయితే మల్బరీ గుజ్జుతో తయారు చేసిన కరెన్సీకి మన్నిక ఉండడం లేదు. పైగా ప్రపంచ మార్కెట్లో తానే పెద్ద పుడింగి అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆరగేళి గుజ్జుతో నోట్ల తయారీ మొదలు పెట్టాలని యోచించింది. అయితే అనేక కారణాల వల్ల అనుకున్న సమయానికి చైనా ఆలోచనలు ఆచరణ రూపు దాల్చలేదు. అనేక అంతర్గత వైరుధ్యాల కారణంగా తన ప్రణాళికను చైనా తాత్కాలికంగా వాయిదా కూడా వేసుకుంది. ఈలోపు జపాన్ రంగంలోకి దిగింది. 10 ఏళ్లుగా ఆరగేళి పంటను దిగుమతి చేసుకుంటోంది. రైతులకు లాభాలు చూపింది. అత్యాధునిక 3D టెక్నాలజీతో కొత్త నోట్లు ముద్రించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జపాన్ తయారు చేసిన ఈ ఆధునిక ఆరగేళి గుజ్జు నోట్లకు మక్కిగా నకిలీని సృష్టించడం ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే జపాన్ దొంగ నోట్ల ముఠాలు కిక్కురు మనకుండా మరో దారి వెతుక్కుంటాయని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆరగేళి పంటతో కేవలం నోట్లనే కాదు పాస్పోర్ట్లు, పోస్టేజ్ స్టాంపులు ఇంకా చాలా తయారు చేయవచ్చని జపాన్ నిరూపించింది. అందుకే ఇప్పుడు నేపాల్ యువకులు కూడా రైతులుగా మారి ఆరగేళి పువ్వుల పంటల్ని సాగు చేస్తున్నారు. దీంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. మన్నిక గల కాగితం తయారు చేయడంలో నేపాల్ ప్రజలకు 700 ఏళ్ల చరిత్ర ఉందంటారు నారాయణ్ మనంధర్ తన ప్లాన్స్ అండ్ పీపుల్ ఆఫ్ నేపాల్ పుస్తకంలో. కాగితం కంటే మన్నిక ఎక్కువనే ఉద్దేశంతో మన దేశం పత్తి ద్వారా ఉత్పత్తి చేసిన కాటన్ కాగితాన్ని వాడుతోంది. అయితే ఏటా 1,00,000 కోట్ల దొంగ నోట్ల దందా జరుగుతోందని మన రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. దీంతో మన దేశంలో కూడా మన పొరుగునే హిమాలయాల్లో ఆరగేళి పంటల సాగు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం త్వరలోనే పరిశీలిస్తుందని గతేడాది భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నేపాల్లో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. గతేడాది సెప్టెంబర్లో చైనా వెళ్లిన నేపాల్ ప్రధాని ప్రచండ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. అంతర్గత సంక్షోభానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ప్రధానిగా పనిచేసిన KP ఓలీ సైతం చైనాకు తొత్తుగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. మొత్తంగా
చైనా దుశ్చర్యలకు అపారమైన వనరులున్న నేపాల్ ఒక ప్రయోగశాలగా మారడమే విషాదం. రాబోయే రోజుల్లో నేపాల్ పరిణామాలు ఎటు దారితీస్తాయి, భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరిని తీసుకుంటుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.